నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఎండాకాలం అయితే వస్తుంది. ఒంటిపూట బడులు అయితే ప్రెజెంట్ అయితే నడుస్తున్నాయి అనమాట. అయితే మనకు ఈ ఎండాకాల సెలవులు అనేది స్కూళ్ళకు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్కూళ్ళకు వేసవికాల సెలవులు అయితే ప్రారంభించడం జరుగుతుందన్నమాట. అయితే 2024 జూన్ 13 తేదీ వరకు ఈ వేసవికాల సెలవులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే దాదాపు స్కూళ్ళకు 50 రోజుల పాటు ఈసారి సెలవులు అయితే ప్రకటించడం జరుగుతుందన్నమాట. గత ఏడాది కంటే ఈ ఏడాది సెలవులు ఎక్కువగా ఇచ్చే అవకాశం అయితే ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు అలాగే వేసవికాల సెలవులపై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే ఇవ్వలేదన్నమాట. త్వరలోనైతే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నమాట. ఇది ఫ్రెండ్ మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించిన కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.